స్టార్ట్ చేయండి. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మ ఆణీస్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతే నాహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే. ధన్యవాదాలు. సర్వేభ్యో చాలా బాగా నమస్కారः. చెప్పారు. ఉత్తమం. సర్వేభ్యః నమస్కారः. సుప్రభాతం. సో అయితే మనము రూపసిద్ధి చూస్తున్నాం కదా. సో భూధాతువుతో చూసాము కదా. భూధాతువుతో భవతి అనే రూపాన్ని మనం చేసాం కదా. అమ్మండి. అయితే దీంట్లో అన్ని సూత్రాలన్నీ మీకు వచ్చేసాయా? ఒకసారి మళ్ళీ చూద్దామా? అలాగే మండి. చూద్దామా ఒకసారి? ఓకే. ఓకే, ఇది కనిపిస్తుందా మీకు? లేదు, ఇంకా షేర్ చేయలే కదా. షేర్ చేస్తున్నారా మండి? యా మహోదయ, దీనికి పద్ధతి అంటే ఫస్ట్ ధాతువుని తీసుకుని ఆ ధాతువుకు ఉండే ఇత్ సంజ్ఞలు చూస్తాం. తర్వాత ధాతువుకి లకారం లకారం చూస్తాం. ఆ లకారానికి ఉండే ఇత్ సంజ్ఞలు అవన్నీ చూస్తాం. తర్వాత వికరణ ప్రత్యయాలు చూస్తాం. అంతే. అలాగే అంటే అదే దీంట్లో వస్తుంది. అంతే అంతే. ఇది సో వికరణ ప్రత్యయాలు చూసిన తర్వాత ఇంకా మొత్తం కలిపి అదేంటి అన్నిటిలో ఏ కొత్త ప్రత్యయం వచ్చింది అంటే దాంట్లో ఇత్ సంజ్ఞలు చూడాలి. అంతే అంతే. అంటే ఫస్ట్ లకారం అదే ఏ కాలం చూడాలి ఫస్ట్ మనం. కరెక్ట్. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం అంతే. యా. సో ఇప్పుడు భవతి అనేది ఉంది కదా. సో ఈ భవతి అనే దానికి ఏంటి అసలు ధాతువు, అది అవునా కాదా తెలియాలి ఫస్ట్ కదా. అంటే ధాతు పాఠంలో ఉందా లేదా చూడాలి, అవునా? ధాతు సంజ్ఞ ఉందా లేదా దానికి కదా. అయితే అది ఎలా చెప్తాము, ఏ సూత్రం ద్వారా చెప్తాము? భూవాదయో ధాతవః. ఓకేనా? సో దాంట్లో ధాతు పాఠంలో ఉంది అని చెప్పడానికి భూవాదయో ధాతవః అంటే భూని మొదలుకొని ఇంకా ఉన్నవన్నీ కూడా ధాతువులు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ, అవునా? తర్వాత భూ అనేది ఏంటి మరి అంటే సత్తాయాం అంటే దాని అర్థం ఏంటి? భూ అనడానికి అర్థం ఏంటి కదా. సో అర్థం ఏంటి అంటే ఏం చెప్పారు? సత్తాయాం. సత్తా అంటే ఏంటి అంటే సత్తా అంటే ఉండటము, ఎగ్జిస్టింగ్, ఉనికి, ఇలాంటి అర్థాలలో ఏ ధాతువుని వాడుకోమన్నారు? భూధాతువుని వాడుకోమన్నారు, అవునా? అయితే సో ఇప్పుడు భూ అనేది వచ్చేసింది, అది ఒక ధాతువు అని చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఎవరి అధికారంలో ఉంది? ధాతోహో అనే అధికారం. ధాతువు యొక్క అధికారంలో ఉంది కదా. సో ధాతోహో ఇది భూ ధాతువు కాబట్టి ధాతు అధికారంలో ఉంది. కరెక్ట్, అదే అంతేనా. తర్వాత మళ్ళీ మనం చేసే లకారం ఏంటి? లట్లకారం, అవునా? సో లట్లకారానికి సూత్రం ఏం చెప్పారు? వర్తమానే లట్. మరి ఇది ఒక ప్రత్యయము. ఆ ప్రత్యయాన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఏమన్నారు? అదొక ప్రత్యయం అని చెప్పడానికి ప్రత్యయ, తర్వాత పరశ్చ, పరములో పెట్టుకున్నారు. సో పరం అంటే ఏంటి? పూర్వం అంటే ఏంటి? పరము అంటే తర్వాత, ఇది పూర్వం, ఇది పరం. సో దేనికి? భూకి, అవునా? సో భూకి తర్వాత అంటే ఇది, అవునా? పరం. తర్వాత ఇంకా ఏమన్నాము దీంట్లో? అదొకటి కొత్తది వచ్చింది. కొత్తది రాగానే ఏం చేయాలి మరి? దాంట్లో ఇత్ సంజ్ఞలు చూడాలి. చూడాలి.
సో ఇత్తు సంజ్ఞలు చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? టకారం, టకారం హలంత్యం ద్వారా హలంత్యం ద్వారా. ఉత్తమాన్ని లట్. తర్వాత ఆ లా పైన ఏముంది? అది అనునాసిక అనునాసిక అచ్చు. అనునాసిక ఉంది. అనునాసిక అచ్చు ఉంది. అది ఏంటది? అది ఇత్ సంజ్ఞ. ఉపదేశం. ఆ, ఉపదేశే ఉపదేశే అజునాసిక అనునాసిక ఇత్. అచ్చు ఏమచ్చు అది? అనునాసిక అచ్చు. అంటే అనునాసిక అచ్చు. అమ్మా ఇత్ సంజ్ఞ. అచ్చులు ఆ నుంచి అవ్వు వరకే కదా, అందులో ఏ అచ్చు ఉంది? అనునాసిక ఆ. అనునాసిక ఆ. అనునాసిక ఆ ఉంది. ఆ ఉంది. ఆ. అది ఏంటి? అది ఇత్. కాబట్టి అక్కడ అది ఇత్. ఏమైంది? ల్ వచ్చింది. ఇల్లు మిగిలింది. ఆ, తర్వాత ఉమ్, అమ్మ ల అన్నారు ఇప్పుడు అది లకారం. లకారం గురించి. ఓకే. సో ఈ లకారం ఏమైంది? అది లకార అధికారంలోకి వచ్చింది ఇప్పుడు, అవునా? సో లకార లస్య. అధికారంలో ఏం చెప్తున్నాము? లస్య. ఓకేనా? లస్య. లస్య అధికారం. లస్య. లస్య అంటే ఏంటి? లకార అధికారంలో ఉంది అని అర్థం. ఓకే, దాని యొక్క అధికారంలో ఉంది. లకార అధికారంలో ఉంది. లకార అధికారంలో మరి ఏమేమి ఉన్నాయి? తిప్యశ్చి 10 లకారాలు. మివ్వస్మస్ తాతాంచ ఆ, థాసాం థాం ధ్వం మహి మహింగ్. సో 10 మొత్తం లకార ఆత్మనేపది ఉండండి, పరస్మేపది. ఆగండి. సో 10 లకారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యయాలు ఉన్నాయి. ప్రత్యయాలు అవి అంతే. ఏం ప్రత్యయాలు మరి? తింగ్ ప్రత్యయాలు లింగు ప్రత్యయములు ఎన్ని ఉన్నాయి అవి? 18. 18. తర్వాత ఇంకా ఏమున్నాయి? దాంట్లో పరస్మైపది అని ఆత్మనేపది అని 2 ఆత్మ. రకాలు, అవునా? సో వాటికి ఆ పేర్లు కూడా పెట్టుకున్నాము కదా. అయితే పరస్మైపది అయితే ఏం తీసుకురావాలి? ఆత్మనేపది అయితే ఏం తీసుకురావాలి? మళ్ళీ దాంట్లో పురుషలు ఏం పురుషలు ఉన్నాయి? ప్రథమ, మధ్యమ, ఉత్తమ. సో మరి అవి ఎలా ఉన్నాయి? ఒకటి ఏకవచనము, ద్వివచనం, బహువచనం. సో 3 3గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? 3 3గా. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. 3 అంటే ఈ 3 ప్రథమ, మధ్యమ, ఉత్తమ. మళ్ళీ 3 ఏంటివి? ఏకవచనం, బహువచనం. సో తింగులు ఎన్ని ఉన్నాయన్నమాట? త్రీని 3 3గా ఉన్నాయి. ఈ 3 ఏంటివి? ఈ 3 ఏంటివి అంటే తాని ఏకవచన, ద్వివచన, బహువచన తాని ఏకవచన వచనాన్ని ఏకశః. ఏకశః. ఏకశః అంటే ఎలా ఉన్నాయి? అమ్మ వచనాన్ని అన్నప్పుడు పురుషాలు తీసుకోవాలి కదా, లేదా కాదండి, వచనములు. ఏకవచనం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంతే. సో ఆల్రెడీ ఇక్కడ తింగ స్త్రీని అని ప్రథమ, మధ్యమ, ఉత్తమ అని ఒకటి చెప్పాము. ఒక త్రీని ఇది చెప్పాము. ఇంకో త్రీని ఏంటిది మరి? ఏకవచన, ద్వివచన, బహువచన. రైట్. ఓకే. ఇప్పుడు 2 త్రీనీలు చెప్పినా కాబట్టి ఒకటి దానికి ఒకటి దీనికి. తర్వాత ఏంటిది? శేషే ప్రథమ. ప్రథమ ఇదేంటి? వచనాలు అయిపోయింది. ఇక్కడ మరి 3 ఏమన్నాం మనము? ప్రథమ, మధ్యమ, ఉత్తమ అన్నాము. అయితే మరి ప్రథమనే కావాలి అంటే ఏం చెప్తాము? శేషే ప్రథమ. సో మధ్యమ పురుష కావాలంటే ఏం చెప్తాము? యుష్మద్ ఉపపదే అధికరణే స్థానిన్యపి మధ్యమః. తర్వాత అట్లాగే అస్మద్ ఉపపదే స్థానిన్యపి ఉత్తమః. ఉత్తమం. సో అంటే ఏంటి? అది ఏం చెప్తుంది? ఈ ఉపపదము ఉన్నా కూడా లేకున్నా కూడా మధ్యమ పురుష యొక్క అర్థాన్నే ఇస్తుంది అని చెప్తుంది. ఏంటి మరి ఉపపదం? మరి త్వం అనేది ఏంటిది? ఇది సమాన అర్థాన్ని ఇచ్చేటువంటి ఉపపదం. అది దేనికి? మధ్యమ పురుషకి. సో మరి మధ్యమ పురుషకి ఏం చేస్తాము? పఠసి అంటాం, అవునా? ఎలా చెప్తాము? పఠసి. సో ఇప్పుడు ఈ త్వం పెట్టినా పెట్టకపోయినా ఒకటే మీనింగ్ వస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా? దాని అర్థం అది. అట్లాగే ఉత్తమ పురుష కూడా అంతే కదా. తర్వాత మళ్ళీ ద్వివచనమా, ఏకవచనమా, బహువచనమా ఏం కావాలి అంటే నాకు ఏకవచనమే కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఒకటే సూత్రంలో 2 ఇచ్చారు. ఏమేమి? ద్వివచనము, ఏకయోర్వచనైకవచనే.
ఉమ్. ద్వివచనం కావాలంటే అంటే రెండు వస్తువుల గురించి నువ్వు చెప్పాలనుకుంటే ఏ వచనం తీసుకోవాలి? ద్వివచనం. ద్వివచనం. ఒక్కదాని గురించి చెప్పాలి అనుకుంటే ఏకవచనం ఏకవచనం. తీసుకోవాలి. సో అట్లాగా. ఒకవేళ బహువచనం కావాలంటే బహుషు బహువచనం చెప్పు. బహుషు 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 బహువచనం. ఏంటది? బహుషు బహువచనం. అది కూడా రాస్తే బాగుండేదమ్మా ఇక్కడ సూత్రం. ఇక్కడ ఎందుకు రాస్తాము? ఏం చేస్తున్నాం మనము? అంటే బహువచనం కావాలనుకున్నప్పుడు కూడా కాదు కాదు, ఇక్కడ ఏం చేయాలనుకున్నామో దానికి అది రాస్తాం కదా మనం. ఉమ్. ఉమ్. ఇంకా వేరేది రాస్తే మళ్ళీ అది రూపసిద్ధి కాదు, సూత్రాలు రాసుకోవడం ఆహా. కదా. ఆహా. రూపసిద్ధి ఉమ్. కదా ఇది మనం చేస్తుంది. సో ఇప్పుడు భూ తిప్, అవునా? సో ఇప్పుడు మనకి కావాల్సింది వచ్చింది ప్రథమ పురుష ఏకవచనం కావాలి ఏకవచనం. మనకు. కావాలి ఆ. కాబట్టి ఈ తిప్ తీసుకొచ్చాము, అవునా? ప్రథమ పురుషలో ఆ. ఏకవచనం తిప్, అవునా? భూతి. ఆ, సో ఇప్పుడు ప్రథమ పురుష అనగానే మూడు తీసుకొచ్చాం. ఏ మూడు? తిప్ తస్ జి. ప్రథమ జి. పురుషాలు ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి కదా. మూడు. అవును. ఏకవచనం ద్వివచనం బహువచనం. తర్వాత ఈ సూత్రంతో ఏం చేసాము? ఒకటే ఏకవచనం తెచ్చుకున్నాం, అవునా? ఉమ్. సో ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో దాన్ని ఏం చేయాలి? ఇత్తులు చూడాలి. తీయాల. ఇత్తు ఇత్ సంఖ్యలు సంఖ్యలు చూడాలి. సో ఇప్పుడు అదేంటి? ప్రకారం ఏంటి? పిత్. 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 ఉత్తమం, సూపర్. అలా చెప్పాలి, ఓకేనా? ఇత్తు ఆ. సంఖ్యలలో మనం ఏం చెప్పాలి? పకారమిత్, కాబట్టి అదేంటి? పిత్. పిత్. అట్లా చెప్తే మీకు సూత్రాలు ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తాయి. దానికి రిలేషనే ఉంటది, అర్థమైందా? ఇత్ ఏదైతే అయ్యిందో దాని నుంచే సూత్రాలు వస్తాయి. కాబట్టి ఇత్ సంఖ్యలు మనకు తెలియాలి, కరెక్ట్, మంచిగా తెలియాలి. సో అది వచ్చిందంటే ఇంకా మీకు చాలా తెలిసినట్టు, ఓకే? సో కర్తరి షప్, అవునా? సో ఈ కర్తరి షప్ ఎందుకు వచ్చింది మరి? ఎప్పుడైతే తింగ్ ప్రత్యయం తీసుకొచ్చావో అది ఏమని అన్నమాట అర్థమైంది? కర్తరి. కర్తరి ప్రయోగం. వాక్య కర్తరి ప్రయోగము. కర్తరి ప్రయోగం. తింగ్ ప్రత్యయం వచ్చిందంటే కర్తరి ప్రయోగం చేస్తున్నావు అని అర్థం. అయితే మరి దీంట్లో వేరేవి కూడా ఉన్నాయా అంటే ఏమన్నారు? లహ కర్మనిచ భావేచ అకర్మకేభ్యః. కర్మకేభ్యః. అంటే ఏం చెప్తున్నారు అక్కడ? ఉన్నాయి. కర్మని ప్రయోగం కూడా లకారం కావాలి, భావ ప్రయోగానికి కూడా లకారం కావాలి, అర్థమైందా? సో లకారమే కదా, ఎత్తి అనేది ఏంటిది? లకారమే చెప్తుంది అది, అవునా? అవును అవును ఎందుకన్నా మనం లట్ లకారం యొక్క తింగు ప్రత్యయం అన్నాం, మనం అన్నామా? అవును అవును అవును. అంటే ఏంటి? ఆ తింగు ప్రత్యయం ఏం చెప్తుంది? లకారాన్ని చెప్తుంది. ఆ లకారాలు మరి కర్మనే ఉన్నాయి, భావములో ఉన్నాయి. అవే కూడా ఉంది. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? కర్తరి షప్, కర్తరి. కర్తరి ప్రయోగం చేస్తున్నాం మనం, అవునా? సో కర్తరి ప్రయోగం చేస్తున్నాం. కర్తరి, కర్మని, భావ మూడు ఉన్నాయి. సో కర్తరి ప్రయోగం మనం చేస్తున్నాము అని చెప్తున్నాము. సో ఎప్పుడైతే నువ్వు కర్తరి ప్రయోగం చేస్తావో ఎవరు కావాలి? చెప్పు చెప్పు కావాలా. రావాలి. షెప్ కావాలి. సో మరి ఆ షెప్ ఎన్నిటి వరకు వస్తుంది? సార్వధాతుకాలకు మాత్రమే వస్తుంది. వేటికి వస్తుంది? సార్వధాతుకాలు సార్వధాతుకాలు. మాత్రమే. మరి సార్వధాతుకాలు ఏవేవి? లట్, లోటు లంగ్ లోటు లంగు విధిలింగ్. లోటు లంగ్ విధిలింగ్. వీటికి మాత్రమే ఎవరు వస్తారు? షప్ వస్తుంది. షప్. వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి సార్వధాతుకం ఇంకేమన్నాము? తింగ్ షిత్ సార్వధాతుకం అన్నాం, అవునా? అవును. తింగ్ షిత్. ఈ తింగు ప్రత్యయాలు ఏవో మనం చూసాం ఇప్పుడు. ఏవేవి? లట్, లోటు, లంగ్, విధిలింగ్. వీటికి వచ్చిన తింగు ప్రత్యయాలు మాత్రమే సార్వధాతుకాలు. మరి షిత్తులు ఏంటివి అంటే వికరణ ప్రత్యయాలు, అవునా? 6 వికరణ ప్రత్యయాలు షిత్తులు. తర్వాత కృత్ ప్రత్యయాలు 9. ఇది సార్వధాతుకం, ఓకేనా? ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి లాస్ట్ సెంటెన్స్. సో వీటన్నిటికీ అప్పుడు షప్ వస్తుంది, అర్థమైందా? మేడం లాస్ట్ సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 6 వికరణ ప్రత్యయాలు. ఏమి 6 వికరణ ప్రత్యయాలు? షిత్ వికరణ ప్రత్యయాలు. మనకు కావాల్సిన షిత్తే కదా. అవును. 9 కృత్. కృత్ ప్రత్యయములు. కృత్ ఏంటివి? కృత్ షిత్తులవి, ఓకే? 9 కృత్షిత్తులు. సో వీటికి ఏమని పేరు? సార్వధాతుకం. మరి ఆ సార్వధాతుకం అన్నప్పుడు ఎవరు వస్తారు? కర్తరి ప్రయోగం చేస్తుంటే అంతే, అర్థమైందా? సో ఇప్పుడు భూ షప్ తి, అవునా? సో ఫస్ట్ ధాతువు వచ్చిన తర్వాత లకార ప్రత్యయము,
ఆ తర్వాత ఎవరు వస్తారు? వికరణ ప్రత్యయం వస్తుంది రెండిటికి ఆ, మధ్యలో. మధ్యలో దీనికి భూకి అంటే ధాతువు ధాతువుకి లకార ధాతువుకు ప్రత్యయము తింగుకు మధ్యలో వికరణ వికరణ ప్రత్యయం. ప్రత్యయం వస్తుంది. ఇదేంటి లకార తింగు ప్రత్యయం. ఓకేనా? ఆ, సో లకార లకార తింగ్ తింగు ప్రత్యయం. ప్రత్యయానికి ధాతువుకి మధ్యలో ఎవరు వస్తారు? వికరణ వికరణ ప్రత్యయం. ప్రత్యయం. వికరణ గణ ప్రత్యయం వస్తుంది. వికరణం. ఎవరు వస్తారు? గణ వికరణం. ఘన వికరణం. ఓకే ఓకే. ఘన వికరణ ప్రత్యయం వస్తుంది. ఓకే. సో ఈ ఘన వికరణ ప్రత్యయాన్ని ఏమన్నాము ఇక్కడ? షప్పు కదా. షప్ సో ఈ షప్ అనేది అన్నిటికీ వస్తుంది. వేటికి వస్తుంది? ఈ లకారాలు అన్ని 4 లకారాలు. లకారాలకు వస్తుంది. అన్నిటికీ వస్తుంది. 4 లకారాలు. 4 లకారాలకు. సో లట్ లోట్ లంగ విధిలింగ అన్ని విధిలింగ. 4 లకారాలు. తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఎన్నున్నాయి దీంట్లో? లకారాలతో పాటు ఇంకేమున్నాయి? అంతే, వాటికి ఇదే షప్ వస్తుంది కదా. ఉమ్, అవును. సో షప్ వస్తుంది, అన్నిటికీ షప్ వస్తుంది. కానీ అవును. మళ్ళీ వేరే ఏ గణానికి ఏది ఉందో 4 లకారాలే కాదు, సారీ. సో అన్ని అన్నిటికీ 10 వస్తుంది. లకారాలకు 10 వస్తుంది. గణాలకు లకారాలు వస్తుంది. 4. ఒక నిమిషం ఆగండి. ఉమ్. లకారాలు 4. ఉమ్. 10 గణాలలో షప్ వస్తుంది. ఓకే. అవును. 10 అది గణాలకు. మొత్తం గణాలకి గణాలకు. లకారాలు చూసుకుంటే 4. ఆ, ఓకే. సో గణాలు చూసుకుంటే అన్ని గణాలలో షప్ 10 వస్తుంది. గణాలకు. వస్తుంది. కానీ దానికి మళ్ళీ ఆ గణం యొక్క వికరణ ప్రత్యయం ఉంటే అప్పుడు ఇది బయటకు వెళ్ళిపోతుంది. అంతే. అర్థమైందా? ఉమ్, అది రాదు ఇంకా. ఉమ్, సో దానికి లేదు అంటే ఇది వస్తుంది. మళ్ళీ ఆ గణానికి అదే వికల్పం ఉన్నప్పుడు మళ్ళీ షప్ వస్తుంది. అర్థమైందా? ఉమ్. అంటే ఓకే. షప్ ఆల్రెడీ ఉంటది బ్యాకప్ లాగా. అర్థమైందా? ఉమ్. సో అది ఆ. దానికి సపోర్ట్ అది లేదు అన్నప్పుడు మళ్ళీ షప్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఉమ్. ఉంది కాబట్టి మళ్ళీ కనిపిస్తుంది, ఉమ్. అపియర్ అవుతుంది అనమాట. అది బ్యాక్ ఉంటుంది అది. ఓకే. సో బ్యాకప్ లాగా బ్యాక్ ఉంటుంది. అంటే 4 దర్శనము, మిగతా 6 అదర్శన రూపంలో ఉంటుంది షప్. అంతే కదా మేడం? అంతే అంతే. సో 4 కాదు, గణాల గురించి మాట్లాడుతున్నాం మనం. అదే మొత్తం గణాలలోనే మేడం. గణాలు అన్ని 10 గణాలలో, 4 కాదు. 10 10 గణాలకి లకారాలు 10 4 గణ అమ్మా. అదే 10 గణాల్లో అదర్శన మొత్తం ఉంటుంది కానీ అదర్శనం అవుతుంది. 6 లోపల అదర్శనం అవుతుంది, 4 దర్శనం అవుతుంది. కాదు కదా. 4 లకారాలు. 4 లకారాలు. 4 4 లకారాలలో ఉంటుంది, ఇంకా మిగతా ఓకే. 6 లకారాలలో ఉండదు. ఓకే. సో 10 ఓకే. గణాలలో ఉంటుంది, అది లేనప్పుడు మళ్ళీ ఇది వస్తుంది. అలాగనమాట. వికల్పం అన్నప్పుడు దానికి ఆ గణానికి అదే వికల్పం అన్నప్పుడు ఇది వస్తుంది. ఎప్పుడు ఒక అమ్మ, నిమిషం వినండి. సో ఇక్కడ ఈ విధంగా చెప్పొచ్చునా? ఏమని? ఘన వికరణ ప్రత్యయం రానప్పుడు షప్ వస్తుంది. అంతే అంతే. దాని గణానికి అది లేనప్పుడు షప్ వస్తుంది. షప్ వస్తుంది. అది ఇప్పుడు చురాది గణంలో ఏంటది? నిచ్ అనేది ఉంది. నిచ్ ప్లస్ యా. నిచ్ ప్లస్ యా కాదు, షప్. నిచ్ ప్లస్ షప్. చెప్పు. సో నిచ్ ప్లస్ షప్. ఓకే. ఈ రెండిటిలో అది నిచ్ రాలేదనుకోండి, నిచ్ వికల్పంగా వచ్చింది అనుకోండి, సో చురాదిగణ ధాతువే వికల్పంగా వస్తుంది. ఓకే. అర్థమైందా? దృష్ అనే ధాతువు. ఏం ధాతువు? దృష్. దృష్. సో దృష్ అనే ధాతువుకి నిచ్ అనేది వికల్పంగా వస్తుంది. అంటే ఏంటి? ఓకే. నిచ్ వికల్పం. సో ఇప్పుడు నిచ్ వికల్పం అయితే మరి ఏది రావాలి? షప్ రావాలి షప్ దాని. రావాలి. అర్థమైందా? సో అట్లా అన్నమాట. ఇది చురాదిగణ ధాతువే అయినా కూడా నిచ్ వికల్పం. అర్థమవుతుందా? అంటే చురాది గణంలో నిచ్ కంపల్సరీ కాదా మేడం? అట్లా ఉండదు, వినండి. కొన్ని సందర్భాలలో అది నిచ్ కంపల్సరీ ఉంటది, కానీ అంతర్గణాలు ఉన్నాయి. కొన్ని అంతర్గణాలు ఏ దాంట్లో నీకు ఓకే. వికల్పం అనేది చెప్తుంది అది. ఓకే. ఓకే మేడం. సో అలాగా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఎందుకు ఇక్కడ? అదే గణములో ఉన్నటువంటి ధాతువైనా కూడా దానికి అదే వికల్పంగా వచ్చినప్పుడు ఎవరు వస్తారు? ఓకే. షప్ షప్ వస్తుంది. వస్తుంది. బస్ ఓకే. ఇంతవరకు అర్థం అర్థమైంది. చేసుకోండి, తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అవన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే అంతే. ఇంతవరకు చురాది గణంలో నిచ్ కంపల్సరీ అని అంతే. తెలుసుకున్నాము, అందుకని అంతే అడుగుతున్నాను. అంతే అంతే. అవును. సో ఇప్పుడు మనకి గుణం అనేది నేర్చుకున్నాం మనం. ఏమని? సార్వధాతుకం అర్ధధాతుకం ఉంటే గుణం అవుతుంది అని చెప్పుకున్నాం మనం, అవునా? మళ్ళీ తర్వాత అది సార్వధాతుకమే అయినా కూడా అది పిత్ అయితేనే గుణం అవుతుంది, మళ్ళీ సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం, అవునా? ఫస్ట్ అవును. పాయింట్ ఏంటిది? అన్ని సార్వధాతుకాలు ఆర్ధధాతుకాలు పరంగా ఉంటే గుణం అవుతుందని ఫస్ట్ గుణం స్టేట్మెంట్. అవుతుంది. అది ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది ఇచ్చింది అది. అర్థమైందా?
సో అది అవును. అయిన తర్వాత మళ్ళీ ఏమన్నారు? సార్వధాతుకం పిత్ అయితేనే గుణం అవుతుంది అని చెప్పిండ్రు. అర్థమైందా? ఆమాన్య సో సార్వధాతుకం అట్లాగే ఒకటి అమ్మా, ఒకటి జనరల్ రూల్, ఒకటి స్పెషల్ రూల్. కరెక్ట్ అట్లా అంతే. సామాన్య నియమం ఒకటి చెప్తారు, తర్వాత ఇది అపవాదం దీనికి ఇలా వస్తుంది అని చెప్తారు రెండోది. అట్లా ఓకేనా? పిత్ అయితేనే వస్తుంది అదే గుణం. అంతే. ఓకే. సో అలాగా అయితే ఇప్పుడు సో మనకి సామాన్యంగా చురాది గణం నిత్య వస్తుంది, కొన్ని సందర్భాల్లో నిత్య వికల్పం అనేది ఓకే. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేజ్ లో, అంతే. సో తర్వాత ఏంటి? ఇప్పుడు భూ షప్ తి అవునా? సో ఇప్పుడు తిప్పులో పకారం హలంత్యం ద్వారా ఇక్కడ మనం తీసేసినాము. తర్వాత ఇప్పుడు షప్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం మళ్ళీ? పకారం ఇత్ పిత్ పకారము హలంత్యం సంజయ్ ద్వారా చూడాలి. పిత్ చకారం పోతుంది, ఆ మిగులుతుంది. పిత్. ఆ, షకారము లషత్వ తద్దితో తప్పుతుంది. ఇప్పుడు పిత్ షిత్ అవునా? పిత్ షిత్ అనగానే మనకి ఏమర్థమైంది? పిత్ షిత్ అంటే సార్వధాతుకం. సార్వధాతుకం. సార్వధాతుకం ఎలాంటిది? పిత్. కాబట్టి దీనికి ఏం చేయాలి? దానికి పూర్వం ఉన్న దానికి ఎక్కువ వర్ణం ఉంటే గుణం గుణం చేయాలి. గుణం గుణం అవుతుంది. చేయాలి. అది అర్థమైందా? సో అలాగా. సో ఇప్పుడు భూకి గుణం ఏంటిది? ఇప్పుడు దీనికి ఇది అంగం అన్నమాట. షప్పుకి అంగం ఏంటి? భూ. భూ ఆ. ఉమ్. సో తిప్పుకి అంగం ఏంటి? షప్ షప్. షప్ రెండు. రెండు వస్తుంది. భూషప్. భూషప్ ఏంటి? తిప్పుకి అంగం ఏంటి? భూషప్. ఓకే. సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు మరి తిప్ అనేది పిత్ అవునా? తింగ్ ప్రత్యయం అది. తిప్ అనేది ఏంటి? తింగ్ ప్రత్యయం తింగ్. పిత్ అవునా? సో మరి ఇక్కడ ఏం చేయొచ్చు? తింగ్ ప్రత్యయం అయింది అది. తింగ్ ప్రత్యయంని మళ్ళీ ఏం చేయొచ్చు? ఇక్కడ గుణం చేయొచ్చు అవునా? ఇక్కడ ఎక్కువ వర్ణం ఉంటే గుణం చేయొచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ వర్ణం లేదు మనకు అవునా? సో ఒకవేళ ఇక్కడ ఊ ఉందనుకోండి, సో ఊ ఉంది అక్కడ, ఓకే. సో అప్పుడు గుణం అవుతుందా? ఓ గుణం. అవుతుంది. అవుతుంది. ఏమైతుంది మరి గుణం అయితే? భో. ఓ అవుతుంది. అలాగనమాట. ఓకే. సో అలా. సో ఇప్పుడు ఏం చెప్పాం మనం? తింగుషిత్ సార్వధాతుకం. సార్వధాతుకం. సో కాబట్టి ఏంటి? సార్వధాతుక అర్ధధాతుకయోహో అనే సూత్రం ద్వారా ఏమైంది? గుణమైంది. ఓకే. సో సార్వధాతుక సంజ్ఞ ఏంటో మనకి తెలియాలి కదా? ఏంటి మరి అది? తింగుషిత్ సార్వధాతుకం. సో ఇప్పుడు మనకి ఇక్కడ షిత్ అయింది, ఇక్కడ ఇది షిత్ అవునా? అవును. చకారమిత్. మరి ఆ షిత్ ఎలాంటి షిత్ అది? పిత్. సార్వధాతుకము ఎలాంటి సార్వధాతుకం? పిత్ సార్వధాతుకం. పిత్. పిత్ అయితేనే గుణం చేయొచ్చు. అర్థమైందా? సో మరి అది సార్వధాతుకము ప్లస్ పిత్. అందుకని ఆ సూత్రం ఏం చెప్తుంది? సార్వధాతుకం లేదా ఆర్ధధాతుక ప్రత్యయం. సో ఆర్ధధాతుకము లేదా సార్వధాతుకము ఉంటే మనకి ఇక్కడ ఏముంది? సార్వధాతుకం ఉంది. అర్థమైనా? సో అప్పుడు దీనికి ఏం చేయమన్నారు? గుణం చేయమన్నారు. భూకి గుణం చేస్తే ఏమైంది? భో తి. అంతేనా? తర్వాత ఇక్కడ మనకి ఏచ్ వర్ణం కనిపిస్తుంది. భోలో ఏం కనిపిస్తుంది? ఏచ్ వర్ణం. ఏచ్ వర్ణం. ఏచ్ వర్ణం తర్వాత ఏముంది? అకారం ఉంది. అకారం. అచ్చు. అచ్చు ఉంది. ఏచ్ తర్వాత అచ్చు ఉంటే ఎవరు వస్తారు? ఏచో అవ ఏచో ఏజో యవ యవాయావహ. ఏచో యవాయ. యవాయావహ. సో అప్పుడు ఏమైపోయింది? ఇక్కడ ఈ చోని ఏం చేయాలి? కొంచెం దీర్ఘం పెంచాలి. పెంచితే ఈ యా అనేది కూడా కలిపి వచ్చేసినట్టు ఉంటుంది. ఏచో యవాయావహ. యావహ. ఏచో యవాయావహ. సో ఇప్పుడు ఇది ఏచ్ వర్ణానికి ఏమో రావాలి? ఇక్కడ ఏకి ఏం రావాలి మరి? అయ్య్. అయ్యి. ఏకి అయ్య్. ఓకి అవ్వు. అవ్వు. సో ఇప్పుడు మనకి ఏముంది? ఇక్కడ ఓ ఉంది. ఓ అవునా? ఉంది. ఓ ఉంది. ఓ ఉంది కాబట్టి ఏం రావాలి? అవ్వు. అవ్వు రావాలి. సో అప్పుడు ఏంటి? భ అవ్ అ తి. ఆర్తి. సో ఇప్పుడు అన్నింటిని కలిపేస్తే ఏమైపోయింది? భవతి. 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 అలా వచ్చింది. ఓకేనా? క్లియర్ అంతా? Yes, మేడం. ఓకే. సో ఇలాగా మీరు ఒక్కొక్కటి చేయాలి. అయితే మీకు నేను 3 ఇచ్చాను, 2 ఇచ్చాను కదా? మూ ఒకటి, మూంగ్, వూంగ్. మూంగు. మూంగ్. మూంగు. సో ఎవరు చెప్తారు? ఇది ఆత్మ అనే పదం ఇది. ఓకే. మూంగ్ ఎవరు చెప్తారు? ఇప్పుడు దీన్ని చూసుకుంటూనే చెప్పండి. మూంగు. మూంగ్ అంటే ఏంటి? ఏం చెప్పాం?
బంధనే. మూంగ్ బంధు బంధనే. బంధనే మూంగు బంధనే ఉమ్. ఊంగ్ ఏంటి? ధాతు ఆహా, మూంగ్ బంధనే పవనే. పవని. పరసందర్భము. మూంగు పవనే ఉమ్. సో ఇప్పుడు భవతి ఆ, భవతి మూంగ్. ప్లేస్ లో మీరు ఏం చేస్తారు? మూంగ్. మూంగ్ ఏమైపోయింది? మూంగ్ రూపం ఏమొస్తుంది? అది మనం కనిపెట్టాలి. ఓకే. ఓకే అమ్మా. యా, ఇప్పుడు చెప్పండి. మీకు కేవలం వింటూనే ఉండాలి కదమ్మా, రాసుకుంటే మళ్ళీ పోతుంది ఇది. అవును, పోతుంది. ఇది ఆల్రెడీ మీకు ఆ, చూపించాను ఓకే కదా. ఓకే. సో యా, ఇప్పుడు చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఉషా గారా? ఉమా గారా? మూంగు బంధనే ఉమా గారు చెప్తున్నారా? సామాన్య చెప్పండి. ఉమాసుందరి గారు చెప్పండి. మూంగ్ ఉమ్. అది మూంగ్ బంధనే బంధనం అంటే ఏంటి? బంధించడం బంధించడం. బంధించడం. బంధించడం బంధించడం. ఓకేనా? బంధించడం. ఈ ధాతువు. ఉమ్. ఓకే. మూంగు బంధనే సో అదేంటది? భూవాదయో ధాతవః ఉమ్. 1 3 1 ఆ సూత్రం ద్వారా ఏం చెప్తున్నారు మీరు? అది ధాతు అని చెప్తాము. ఆ అది ధాతువు ఇది ఒక ధాతువు. అన్ని ధాతు భూసత్త భూవాదయ మొదలైన ధాతువులలో ఇది ఒక ధాతువు. ఉమ్. అప్పుడు మూంగ్ మూంగ్ తీసుకుంటే అక్కడ ఇంగ్ వచ్చేసేసి ఉమ్. ఇత్సంజలు చూడాలి. అవుతుంది. ఫస్ట్ ధాతువు రాగానే ఉమ్. దాంట్లో ఇత్తు సంజలు చూస్తాం అనమాట. ఉమ్. మీకు ఇక్కడ ఒక స్టెప్ వస్తుంది కదా. మొంగులు ఆమాన్య. వస్తుంది, మీకు ఇక్కడ ఒక స్టెప్ వస్తుంది. మనకి భూకి ఏం లేదు కదా. ఇతి సంజలు అవును. ఉన్నాయా? లేదు ఆహా, ఇక్కడ లేదు. లేవు. కాబట్టి అక్కడ ఇక్కడ రావు. మూంగ్ ఉంది. చెప్పండి. అందువల్ల గకారం వచ్చేసేసి హలంతం ద్వారా ఉమ్. ఇత్ అవుతుంది. అప్పుడు మూ మిగులుతుంది. ఉమ్. అలంత్యం. హలంత్యం. హలంత్యం దాన్ని కూడా గిత్ అంటారండి. అంగిత్ అనాలి. సూపర్. అప్పుడు ఏమైపోయింది? గిత్ గిత్. అనగానే గిత్ గిత్ ధాతువు అది. గిత్ ఓకే. ధాతువు. ఉమ్. గిత్ ధాతువు. గకారం ఇత్ గిత్. గిత్. సో ఇదేంటి? హలంత్యం. తర్వాత ఏం చెప్తారు? తస్య లోపః అదర్శనం అదర్శనం లోపః. తస్య ఆ స్టెప్ లోపః రాసుకోవాలి. అదర్శనం. అదర్శనం అంతేకాదు, అదర్శనం లోపః. అదర్శనం లోపః. సో అది అయిపోయింది. తర్వాత ఏం మిగిలింది మీకు ఇప్పుడు? పూ. భూ అది మూ మిగిలింది. తర్వాత మూ మిగిలింది అనమాట. మూ అప్పుడు వచ్చేసి ధాతోహో 3 1 99 వర్తమానే లట్ 3 1 123. తర్వాత ప్రత్యయ 3 1 1 పరశ్చ 3 1 2. సో మీరు ఏం చెప్తారు? ఒక్క నిమిషం, అదంతా ఇట్లనే చెప్పొద్దు. ఏం చెప్పాలి? మూ ఉంది. మూ అనేది ఏంటిది? ఇప్పుడు అది ధాతు ధాతువు. అధిక అంటే ధాతు ధాతు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది. అంతే. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? వర్తమానం చేస్తున్నాను. కాబట్టి అవును. వర్తమానే లట్. లట్. వచ్చింది. అంటే లట్ ప్రత్యయాన్ని తీసుకురావాలి నేను. అయితే అది ప్రత్యయం. కాబట్టి ప్రత్యయ అది ఎక్కడ రావాలి? పరశ్చ. 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 అలా చెప్పాలి అట్లా. మీరు. అట్లా ఓకే ఎక్స్ప్లెయిన్ చేయాలి. భూ ధాతువు మూ. మూ ధాతువు యొక్క వర్తమానే లట్లకారాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి ధాతోహో 3 1 99 ధాతువు యొక్క అధికారంలోకి వచ్చింది. వర్తమానే లట్ సూత్రం వచ్చేసి 3 2 123. వర్తమానే లట్టు తెచ్చాం కాబట్టి అది ప్రత్యయానికి పరంలో వస్తుంది. కాబట్టి వర్తమాన చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రత్యయ 3 1 1 ప్రత్యయం ఆ పరంలో వస్తుంది కాబట్టి పరశ్చ యొక్క సంఖ్య అంటే 3 1 2. అంటే వర్తమాన ఎలాంటి ప్రత్యయం దేవాలమ్మా, వర్తమాన ఎలాంటి ప్రత్యయం తీసుకురావాలి అని చెప్పాలి. అదే వర్తమానే లట్టు ప్రత్యయాన్ని తీసుకొని ఓకే. వస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు మూ ధాతువుకు ఓకే. అప్పుడు మూ లట్ వస్తుంది. లట్. లట్ ఆ లట్టులో టా టకారం వచ్చేసేసి హలంత్యం ద్వారా లోపం. ఇత్ సంజ్ఞ లోపం కాదు. పిత్. లోపం కాదమ్మా. ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ. ఇత్ సంజ్ఞ టిత్ అది టిత్ కదా మేడం. అంతే. టిత్. తర్వాత టకారము హలంత్యం ద్వారా అయిపోయింది కదా. ఇత్ సంజ్ఞ అవుతుంది.
ఇత్తు సంజ. తర్వాత లాలో అనునాసిక అకారం ఉంది. అచ్చు అనునాసికం. ఉమ్. అనునాసిక అనునాసిక అకారం. అకారము, అనునాసిక అకారం ఉంది. అది అజనునాసికే ఉపదేశేజనునాసిక ఇత్ సూత్రము ద్వారా అది లోపమైతుంది. తస్య లోపః అనే కాదండి, సూత్రం. ఇత్తు సంధ్య అని చెప్తున్నారు, మళ్ళీ లోపం ఎందుకు? ఇది ఇత్తు ఇత్తు సంధ్య అవును, సూత్రం అది కదా. ఇత్తు సంధ్య సూత్రము 1, 3, 2. తర్వాత తస్య లోపః, ఆ ఇత్తు సంధ్య లోపం అన్నమాట. తస్య లోపః 1, 3, 9. లోపః అంటే అదర్శనం లోపః. 1, 1, 59. అప్పుడు మనకు ము ల మిగులుతుంది. లకారం. లట్లకారం మిగులుతుంది అనమాట. అప్పుడు ఈ లకారం యొక్క అధికారంలోకి లస్య అధికారం. 3, 4, 77. లస్య ఇది లకారం అధికారంలోకి వస్తూ అప్పుడు మరి ఆ లకారంలో పరస్మైపది పరస్మైపది తింగ్ ప్రత్యయాలు, ఆత్మనేపది తింగ్ ప్రత్యయాలు, అవి 9 అవి 9 వస్తుంది. కాదు, ఒక్క నిమిషం. తింగ్ కానీ ఇక్కడ ఆత్మనే పదే తీసుకోవాలి కదా మేడం. ఆగండి, అట్లా కాదు, ఒక్క నిమిషం ఆగండి. సో తింగ్ ప్రత్యయాలు అన్నప్పుడు మొత్తం 2 వచ్చాయి కదా. పరస్మైపది తింగ్ ప్రత్యయాలు అట్లా తింగ్ చెప్పొద్దు. ప్రత్యయాలు అంటే తింగ్ అంటేనే ఇక్కడ ఇది గ అంటే 2 మొత్తం 18 కలిపి 2. చెప్తున్నాం కదా. సో తింగ్ ఆమాన్య. ప్రత్యయాలు వాటిల్లో అని చెప్పండి. వాటిల్లో పరస్మైపది ఉంది, ఆత్మనేపది ఉంది. అట్లా. తింగ్ ప్రత్యయాలలో వాటిల్లో పరస్మైపది, ఆత్మనేపది ప్రత్యయములు ఉన్నాయి. దీనికి అవి సూత్రము తిత్తస్థి ఉమ్, తిత్తస్థ మిబ్బస్మస్ తాతాం చ తాసాం థాం ధ్వం ఇంగ్ ఇడ్ వహి మహింగ్. ఇడ్ వహి మహింగ్ అనే సూత్రం ద్వారా 3, 4, 78. ఉమ్, అప్పుడు మనకు భూ అది ము ఉమ్, తిత్తస్థి సూత్రం మొత్తం అన్నమాట. మిగులుతుందన్నమాట. ఆ మొత్తం సూత్రం 18 ప్రత్యయాలు అక్కడ వచ్చాయి. 18 ప్రత్యయాలు ఇక్కడ ఆ 18 ప్రత్యయాలు ఇక్కడికి వచ్చేసాయి అనమాట. ఉమ్, తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో నుంచి మనకు ఉమ్. కదా. తింగస్ చెప్పండి. తింగస్ త్రీణి ప్రథమ మధ్యమ ఉత్తమాహ. ఈ సూత్రం ద్వారా ఒక్క నిమిషం ఆగండి, వారు చెప్పని మేడం ఇప్పుడు ఇంతకుముందు ఆత్మనే పది ఒక్కటే కాదు తీసుకోవాల్సింది మేడం. ప్రత్యయాల్లో రెండు కలిపి తీసుకో. అమ్మ ఒక్క నిమిషం ఆగండి, ఇంకా కాలేదు, అక్కడ దాకా రాలేదు. వారు చెప్తే రాలేదు. మెల్లమెల్లగా వస్తున్నాం. ఓకే. అదే అంటే 3, 3 కదా. తింగస్ త్రీణి ప్రథమ మధ్యమ ఉత్తమాహ. దీంట్లో మనము ప్రథమ పురుష ఏకవచనం తీసుకుంటున్నాము. దేంట్లో ఇంకా రాలేదు. తర్వాత కింద సూత్రమా? కింద సూత్రం ఒక నిమిషం. తింగులు 3, 3గా ఉన్నాయి. అవి ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష అని. అంతే. అందులో మళ్ళీ ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని వరుసగా ఉన్నాయి. తర్వాత శేషే ప్రథమ ఏం చెప్తుంది? ప్రథమ పురుష అనేది చెప్తుంది. సో ప్రథమ పురుష అనేది చెప్తుంది. తర్వాత మళ్ళీ ఏమంటుంది? యుష్మద్యుపపదే ఏం చెప్తున్నాం? మధ్యమ పురుష అంటే ఏదో చెప్తున్నాం. శేషము దేనికి? మధ్యమ, ఉత్తమ, గాంధీ ప్రథమ. సో అలాగా. అదే ఉష్మత్ కాదు, అస్మత్ కాదు. అక్కడ మనం తీసుకుంటా ఉండేది ప్రథమ. ప్రథమ అంటే ముందు ప్రత్యయాన్ని పెట్టాలి కదా. ఇప్పుడు మనకి అవును. తర్వాత ఇప్పుడు మీరు ఏం తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీంట్లో 18 వచ్చాయి కదా. ఈ 18లో మరి మీరేం తీసుకోబోతున్నారు? ఆత్మనేపది. సో ఇప్పుడు ఏమంటారు మీరు? తంగానావాత్మనే పదం. ఆత్మనే పదం. సో కాబట్టి మీరు తంగలు తీసుకుంటున్నారు. అంటే ఏంటి? తా నుంచి ఇంగాకారం వరకు అవునా? వరకు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, తా తా నుంచి ఇంగు వరకు, దాని ఏమంటారు? తంగ్. తంగానావాత్మనే పదం అని చెప్పేసి ఆత్మనే పదం. సో దాంట్లో మీకు ఏం కావాలి? ఏకవచనం కావాలి. సో ఎలా ఏకవచనం.
ఇప్పుడు తంగానావాతం అనే పదం అన్నారు, 3 వచ్చినాయి అన్నారు. సో ఈ 3 ఉమ్. ప్రత్యయాలు ఇక్కడ పెట్టండి. ఏమొస్తాయి 3 ప్రత్యయాలు మీవి? తాతాంజ తా ఉమ్. తాం చ. తా 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 తాతాం జ ఝ. ఝ. ఈ 3 పెట్టాలి. ఇక్కడ 3 పెడతారు. ఈ వీటికి బదులు మీరు అవి పెడతారు. తర్వాత ఓకే. దాంట్లో ఆ. చెప్పండి అది. ఏకయోర్ ద్వేకయోర్ ద్వివచన ఏకవచనే. మనకు ఉమ్. ఏకవచనం కావాలి కాబట్టి ము ఉమ్. తర్వాత త్ తా కాదు, తా. తా. ము తా వస్తుంది. తా ఉమ్. ము తా వస్తుంది. తర్వాత ఇంకా మీకు ఇవి వస్తాయా? తాలో ఏమైనా ఉన్నాయా ఎత్తి సంజలు? ఏమి లేవు. లేదు. ఇది రాదు మీకు. ఏమి లేవు. ఆ. తర్వాత ము తా వస్తుంది. అప్పుడు ఏం ము చేస్తారు? వచ్చి దానికి తర్వాత కర్తరి వచ్చేసి షప్పు. వికరణ కర్తరి ఉమ్. షప్. అప్పుడు కర్తరి షప్ తీసుకుంటాం అనమాట. ఉమ్. ఇక్కడ ము తా ఉంటుంది. మూత ఇక్కడ కర్తరి షప్ తీసుకుంటే 3 1. కాదు కాదు, ఈ కర్తరి షప్ ఏం చెప్తుంది? ఈ కర్తరి షప్ వచ్చేసేసి సార్వధాతుకం. తిప్ సార్వధాతుకం. అంతే కదా కర్తరి మన ప్రయోగం దాని వల్లనే చేస్తుంటే- కదా ఇది కర్తరి ప్రయోగం కాబట్టి ఇక్కడ కర్తరి ప్రయోగం చేస్తుంటే కర్తరి శక్తి ప్రయోగం బాగుంటుంది. కర్తరి తర్వాత కర్తరి షప్ తీసుకుంటే ఇది కూడా చెప్తాం కదా మన లహ కర్మణీచ భావేచ అకర్మకేభ్య. ఆ సూత్రం కూడా తీసుకుంటాం అనమాట. అప్పుడు షప్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ము షప్ తా వస్తుంది. ము షప్ తా. షప్ను ఇప్పుడు తాలో ఏం లేదు. షప్ లో వచ్చేసేసి పకారం ఇత్ సంజ. తర్వాత షకారం కూడా లషక్వ తద్దితే ద్వారా తస్య లోపః. హల షప్ హలంత్యం 1 3 3 లషక్వ తద్దితే 1 3 8 తస్య లోపః. తర్వాత అదర్శనం లోపః 1 1 59. అప్పుడు మనకు ఏం మిగులుతుందంటే ఇక్కడ ము ఆ త. అంతే కదా మాన్యం. ము ఆ త మిగులుతుంది. చెప్పండి. ము ఆ త మిగిలితే కనుక అప్పుడు తింక్షిత్ సార్వధాతుకం 3 4 113 సార్వధాతుకం. ఈ ఈ సూత్రం ద్వారా ఈ మూకు గుణం వస్తుంది. గుణ సార్వధాతుక దానికి గుణం వస్తుంది. మో అవుతుంది. మో ఆ త. గుణం ఎలా వస్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక. సార్వధాతుక ఆర్ధధాతుక యోగో. ఆ సూత్రం ద్వారా గుణం వస్తుంది. గుణం వస్తుంది. ధాతువుకు గుణం వస్తుంది అనమాట. అప్పుడు మో ఆ త. మో ఆ త. తర్వాత మో వచ్చేసి ఓ ఉంది కాబట్టి పక్కన అచ్చు ఉంది అకారము. అందువలన ఏచో యవా యావహ. ఏచో యవా యావహ ద్వారా అక్కడ మా వా తే మవతే. ఏంటి? ఏ ఎలా వచ్చింది మహోదయ?